హలో! హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకొచ్చేసాను. ఒకటి చెప్పండి, ఐస్ క్రీమ్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు? అందులోని కుల్ఫీ అంటే అబ్బో! మహాప్రాణం కదా అందరికీ. సో, ఆ కుల్ఫీ రెసిపీని ఇంట్లో ఎలా చేసుకోవాలి అన్నది చెప్తాను, వచ్చేసేయండి. మౌల్డ్స్ అది యూజ్ చేయకుండా మన ఇంట్లో ఉండే వాటితోనే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. దీనికి గాను బ్రెడ్, పాలు ఉంటే సరిపోతాయి. సో, ఫస్ట్‌గా ఒక లీటర్ పాలు స్టవ్ మీద పెట్టేసుకొని కలుపుతా. ఆ లీటర్ కాస్త అర లీటర్ అయ్యేలాగా. ఇఫ్ ఇన్ కేస్ మీరు అర లీటర్ తీసుకుంటే పావు లీటర్ అయ్యేంత వరకు కలుపుతా మరిగించేసుకోండి. ఈ గ్యాప్లో మనం ఏం చేస్తామంటే, బ్రెడ్ ఉంటుంది కదా, బ్రెడ్ నేను లీటర్ పాలకి 6 స్లైసెస్ తీసుకున్నాను. 8 టోటల్ 8 స్లైసెస్ బ్రెడ్ తీసుకున్నాను. అది ఏం చేస్తారంటే సైడ్న బ్రౌన్ పార్ట్ అంతా కట్ చేసేసి ముక్కలు చేసి మిక్సర్ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకుంటే చక్కగా మనకి పౌడర్ వస్తుంది. బ్రెడ్ పౌడర్ చాలా ఈజీగానే అయిపోతుంది, అసలు కష్టపడక్కర్లేదు. సో 1-2 టైమ్స్ గ్రైండ్ అవ్వగానే మనకి పౌడర్ అయిపోతుంది. అవి కూడా తీసేసి మనం ఇందులో కొంచెం కుల్ఫీలో కొంచెం టేస్ట్ ఎన్హాన్స్ అవ్వడానికి కొన్ని బాదము, కొన్ని జీడిపప్పు, అలాగే ఒక 4-5 ఇలైచీ కూడా వేసుకొని 1 కప్ షుగర్ కూడా వేసేసుకొని మనం మిక్సీ గ్రైండ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఈలోగా మనకి స్టవ్ మీద పాలు పెట్టేస్తున్నాం కదా, ఆ పాలు అనేవి చక్కగా మరిగిపోయి ఉంటాయి. అవి చెప్పాను కదా, 1 లీటర్ పాలు కాస్త హాఫ్ లీటర్ అయ్యే చూసారా, బాగా కలుపుతూ ఉంటే మనకి ఇలా వేసుకుంటే మనకి మిల్క్ పౌడర్ వేసుకునే అవసరం ఉండదు. లేదు అంటే మీరు హాఫ్ లీటర్ పాలు వేసుకొని బాగా ఒక పొంగు వచ్చేసాక అందులోనే ఒక 4 స్పూన్స్ మిల్క్ పౌడర్ వేసుకుంటే మనం ఇంతలా మరుగు పెట్టుకునే అవసరం కూడా ఉండదు. సో వాట్ ఎవర్ ఇట్ మేబీ 1 లీటర్ పాలు కాస్త హాఫ్ లీటర్ అయిపోయి నేను ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న బ్రెడ్ పౌడర్ ఇందులో వేసేసుకున్నాను. బ్రెడ్ పౌడర్ వేసేసుకున్నాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్, షుగర్, అది కూడా వేసేసుకొని ఒక హాఫ్ స్పూన్ అంత సాల్ట్ కూడా వేసుకోవాలి. మనం స్వీట్నెస్ తెలియాలంటే సాల్ట్ ఖచ్చితంగా వేయాలి స్వీట్స్లో దేనికన్నా. సో అలా వేసేసుకొని బాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి. పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మనం చూసారా, నేను ఇంట్లో చిన్ని గ్లాసులు ఉంటాయి కదా, టీ గ్లాసెస్, ఆ గ్లాస్లోనే చేశాను. చాలా పర్ఫెక్ట్గా వస్తాయి ఇందులో వేసినా కూడా. సో చిన్న మిక్సర్ జార్ తీసుకుని అందులో మనం ఇప్పుడు ఏదైతే బ్రెడ్ పాలు మిక్చర్ ఉందో దాన్ని మనం మిక్సీలో వేసుకొని ఒక్కసారి 2-3 టైమ్స్ గ్రైండ్ చేసేసుకొని మన గ్లాసెస్లో ఈవెన్గా వేసేసుకోవడం అనమాట. మీకు ఎన్ని గ్లాసెస్లో వస్తే అన్ని గ్లాసెస్లో వేసేసుకోండి. చిన్న గ్లాసెస్లో ఏవు అంటే పెద్ద గ్లాస్లో ఒక దాంట్లో వేసేసుకున్నా ఓకే. ఇలా చిన్న గ్లాసెస్లో వేసుకుంటే మనకి తినటానికి బాగుంటుందన్నమాట. సో నేను చేసుకున్న క్వాంటిటీకి నాకు ఆల్మోస్ట్ 7 ఐస్ క్రీమ్స్ వచ్చాయి. ఇంకా చిన్న గ్లాసెస్ ఉన్నా ఓకే, లేదంటే పేపర్ టీ గ్లాసెస్ ఉంటాయి కదా, అవైనా ఓకే. సో మొత్తం అన్నిటిలోకి ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకోండి. ఏదైనా స్పూన్ పెట్టి వేసుకుంటే అన్నిటిలోకి ఒక క్వాంటిటీ వచ్చేలాగా ఉంటుందన్నమాట. సో నన్ను ట్రస్ట్ చేయండి, మీరు బయట కొనుక్కునే కుల్ఫీకి తలధీటుగా ఉంటుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఎక్కడన్నా చిన్న డౌట్ ఉందనుకోండి, ఇదేంటి బ్రెడ్ వేసింది, బ్రెడ్ వేస్తే కుల్ఫీ టేస్ట్ వచ్చేస్తుందా అని ఆలోచించకండి. ఒక్కసారి ట్రై చేయండి, మీకే ఖచ్చితంగా తెలుస్తుంది. చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఎగ్జాక్ట్ కుల్ఫీ టేస్ట్ వస్తుంది. మరి బయటని ఎలా చేస్తారనేది నాకు క్లారిటీ లేదు. నేనైతే ఇలా చేస్తాను. బయట కొనుక్కున్న కుల్ఫీ కంటే మా ఇంట్లో కుల్ఫీ చాలా టేస్టీగా ఉంటుంది. కావాలంటే మా ఇంటికంటే చేసి పెడతాను. ఒక్కసారి ఇంట్లో పాలు కానీ బ్రెడ్ కానీ ఉన్నప్పుడు ఇలా ట్రై చేయండి, చాలా బాగా కుదురుతుంది. ఇంకెప్పుడు బయట కుల్ఫీస్ కొనుక్కోవడమే మానేస్తారు. ఇంత హెల్దీ వేలో, ఇంత ఈజీ ప్రాసెస్లో ఇంట్లోనే చేసుకోవచ్చు అంటే బయట మనం ఒక్క కుల్ఫీ 30 రూపీస్ 40 రూపీస్ పెట్టి కొనుక్కునే పిచ్చాలి మనం ఏమైనా. అదే 30 రూపీస్ పెట్టి పాల ప్యాకెట్, ఒక 20 రూపీస్ పెట్టి బ్రెడ్ కొనుక్కుంటే చక్కగా 6-7 కుల్ఫీస్ మనమే ఇంట్లో రెడీ చేసేసుకోవచ్చు. ఒక హాఫ్ అన్ అవర్ అంతే. మన ఫ్యామిలీ కోసం టైం స్పెండ్ చేస్తే ఆ టైం కూడా తెలియదు, చాలా హ్యాపీగా కూడా ఉంటుంది కదా. నేను చేసుకున్న కుల్ఫీస్ పేస్ట్కి నాకు ఇన్ని క్వాంటిటీస్ వచ్చాయి. నా దగ్గర చిన్న గ్లాసెస్ 5 ఉన్నాయి, మిగతా నేను ఒక స్టీల్ డబ్బా అలాగే ఒక ప్లాస్టిక్ దాంట్లో పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇది ఫ్రీజర్లో మినిమం 12 అవర్స్ ఉంచాలి. అది కూడా డైరెక్ట్గా గ్లాసెస్తో పెట్టేయకూడదు. ఇలా ఏదన్నా పెద్ద ప్లాస్టిక్ బాక్స్ ఉంటుంది కదా, అందులో పెట్టి మూత పెట్టి డైరెక్ట్గా డీ ఫ్రిడ్జ్లోనే పెట్టాలి. నార్మల్గా పెట్టకూడదు, డీ ఫ్రిడ్జ్లోనే పెట్టండి. అలాగే ఫ్రిడ్జ్ అనేది కూడా ఫుల్ కూలింగ్లో ఉండాలి. నార్మల్ కూల్లో ఉంటే సరిపోదు, ఫుల్ హై కూల్లో పెట్టేసుకొని 12 అవర్స్ ఉంచేసుకొని మనం చూస్తే అలా ఉంటాయి అన్నమాట. అంటే బాగా గడ్డ అవుతాయి. అలాగైతేనే 12 అవర్స్ ఖచ్చితంగా ఉంచాలి. ఉంచిన తర్వాత చూస్తున్నారా, కనిపిస్తున్నాయా ఐస్ క్రీమ్స్? సో నేను ఇప్పుడు మీకు చూపించడానికి ఒకటి తీసేస్తున్నాను, చూడండి. మిగతావి కూడా సేమ్ మళ్ళీ మూత పెట్టేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని పెట్టుకోవడమే. నేను ఫ్రిడ్జ్లో పెట్టేశాను మళ్ళీ అవి. నేనైతే చూడండి, నేను ఒకసారి కుల్ఫీ తెచ్చుకున్నప్పుడు దాని స్టిక్ ఉంటుంది కదా, దాన్ని 2 స్టిక్స్గా కట్ చేసి పెట్టుకున్నాను.
అది దాంట్లోకి ఇన్సెక్ట్ మామూలుగా ఇలా గుచ్చితే గట్టిగా ఫోర్స్గా దానికి లోపలికి వెళ్ళిపోతుంది. మనం ఇప్పుడు అందులోంచి కుల్ఫీ బయటికి రావాలంటే మన అరచేతుల్లోంచి ఇలా మనం నేను చూపిస్తున్న విధంగా దాని మీద ఫోర్స్ పెడితే మనకేమవుతుందంటే స్లైట్గా కరగడం మొదలు పడుతుంది. లేదు అంటే మనం ఒక గ్లాస్లోకి వాటర్ తీసుకొని ఈ గ్లాస్ అందులో డిప్ చేసేసి తీసేస్తే చూసారా ఎంత ఈజీగా బయటకు వచ్చేస్తుందో కుల్ఫీ అనేది. చాలా ఈజీగా వచ్చేస్తుంది. నేను ఇంకా ఎక్కువసేపు వాటర్లో ఉంచేసాను. ఫోన్ తేడానికి వెళ్ళి నేను అది వాటర్లోనే వదిలేసాను, అందుకే అంత బాగా మెల్ట్ అయింది. లేదంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. నేను చూపిస్తాను లాస్ట్లో ఇంకొకసారి. నేను ఇదైతే మా హస్బెండ్కి ఇచ్చాను. చూడండి టేస్ట్ చాలా బాగుంటుంది. మా ఆయనకైతే చాలా ఇష్టం. నేను ఇది ఏ 6th టైమో 7th టైమో చేయటం ఈ ఐస్ క్రీమ్ వచ్చేసి చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. మీరు ఇంట్లో ఎవరన్నా ఉన్నప్పుడు కానీ గెస్ట్ వచ్చేటప్పుడు కానీ ఇలా చేసి పెట్టండి, చాలా బాగుంటుంది. చూసారా మా రుష్వి కూడా సర్టిఫై చేసేసింది చాలా బాగుందని. మీకు 2-3 నేను తీసిన కూడా క్లిప్స్ యాడ్ చేస్తాను చూడండి, చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. అలా పుల్లలు లేకపోతే ఇలా స్పూన్ గుచ్చి కూడా తీసుకొచ్చని స్పూన్తో గుచ్చి చూపించాను. ఎలానా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. మీరు కూడా ట్రై చేసేసేయండి. మీకు కూడా నచ్చితే మన ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోద్దు. మన ఛానల్ని చూస్తూనే ఉండండి. బాయ్ బాయ్.